ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దత్తపుత్రుడు అంటూ అహంకారంతోనో లేదా ఇన్సెక్యూరిటీ మరియు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోనో అవమానించబోయి మాజీ సీఎం జగన్ రెడ్డి గారు దారుణంగా భంగపడ్డారు. ఈ మొత్తం ఉదంతం మన చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథ నాన్న పులిని గుర్తుకు తెస్తోంది. అసలు ఆ కథ ఏమిటో, జగన్ రెడ్డి గారు ఆ కథలోని బాలుడిలా ఏ విధంగా దారుణంగా దెబ్బతిన్నారో తెలుసుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరుల కుటుంబం ఉండేది. ఆ భార్యాభర్తలకు ఒక అవలక్షణాలు కలిగిన కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు అవలక్షణం ఏమిటంటే అబద్ధాలు చెప్పి అవతల వాళ్లను నమ్మించి ఏడిపించి ఆనందించడం. ఒకరోజు తండ్రి గొర్రెలు కాయడానికి వెళుతున్నప్పుడు ఆ కుర్రవాడు తాను కూడా వస్తానని మారం చేసి తండ్రి వెంట బయలుదేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఆ కుర్రవాణ్ణి కొన్ని గొర్రెలను ఒక ప్రదేశంలో ఉంచి కుర్రవాణ్ణి కాపలా ఉండమని చెప్పి కొద్ది దూరంలో ఉన్న వేరే ప్రదేశానికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత కుర్రవాడు తన అవలక్షణం బయట పెట్టుకున్నాడు. తండ్రిని ఏడిపించాలనుకున్నాడు. నాన్న పులి, నాన్న పులి అంటూ భయం నటిస్తూ గట్టిగా అరిచాడు. తండ్రి కంగారుగా కర్ర పట్టుకుని వచ్చి చూస్తే అక్కడ పులి లేదు. కుర్రవాడు మాత్రం శాడిజంతో నవ్వుతున్నాడు. తండ్రి తన కొడుకుని మందలించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ కుర్రవాడు మళ్ళీ నాన్న పులి, నాన్న పులి అంటూ అరవడం, తండ్రి వచ్చి కుర్రవాడిని మందలించి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. మూడవసారి నిజంగానే పులి వచ్చింది. కుర్రవాడు భయంతో చెట్టెక్కి నాన్న పులి, నాన్న పులి అంటూ అరిచాడు. అయితే తండ్రి ఈసారి కొడుకు మాటలు లైట్ తీసుకుని వెళ్ళలేదు. పులి మాత్రం ఒక గొర్రెను ఎత్తుకుపోయింది. కొంతసేపటి తర్వాత కొడుకు వద్దకు వెళ్ళిన తండ్రికి విషయం తెలిసింది. కానీ ఏం లాభం? కొడుకు చేసిన నిర్వాకానికి ఆ తండ్రి కొడుకులిద్దరూ కూడా విలపించారు. ఇప్పుడు నాన్న పులి కథను జగన్ రెడ్డి గారి జీవితానికి అప్లై చేద్దాం. కొద్ది సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని సంబోధించినప్పుడు ప్రజలు ఈ పదం చాలా ఆసక్తికరంగా క్రొత్తగా ఉందే అంటూ కాస్త ఇంట్రెస్ట్ చూపించారు. కాగా ఆ తర్వాత కూడా జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దత్తపుత్రుడు అన్నారు. కానీ ప్రజల్లో అప్పటికే ఆ పదం పట్ల ఆసక్తి చచ్చిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీతో రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఇతర పార్టీలతో కూటమి గట్టి దుష్ట పరిపాలనను అంతం చేయడానికి పూనుకోవడంతో దత్తపుత్రుడు అనే మాటను లైట్ తీసుకున్నారు. ఫలితం 2024 జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయి కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైంది. నాన్న పులి కథలోని అవలక్షణాలు కలిగి అబద్ధాలాడే బాలుడి క్యారెక్టర్లో జగన్ రెడ్డి గారు నిజ జీవితంలో జీవించారు. ప్రజలు మాత్రం ఆ కథలోని తండ్రి క్యారెక్టర్ల మొదట్లో జగన్ రెడ్డి గారి మాటలను నమ్మినా తర్వాత నమ్మలేదు. ఈనాడు జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని అంటున్నా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే నాన్న పులి కథలోని బాలుడి భంగపాటు కథ వారికి తెలుసు కాబట్టి.